వెల్కమ్ టు సినీ రంగం. ఈరోజు మన మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మీ ముందుకు వచ్చాం. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న అడ్వెంచర్ ఫ్యాంటసీ చిత్రం 'విశ్వంబర'. అయితే భారీ అంచనాల మధ్య 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రిలీజ్‌పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. వాస్తవానికి మేకర్స్ ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ మధ్యలో రిలీజ్ చేసిన గ్లింప్స్ మరియు టీజర్‌లోని విజువల్స్‌పై ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై వచ్చిన విమర్శలను చిత్ర యూనిట్ చాలా సీరియస్‌గా తీసుకున్నారట. అందులో మెగాస్టార్ సినిమా అంటేనే ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండాలి. అందుకే కాస్త లేట్ అయినా పర్లేదు కానీ అవుట్‌పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే గ్రాఫిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అద్భుతమైన విజువల్స్‌ను తీర్చిదిద్దే పనిలో పడ్డారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. అంతేకాకుండా ఈ సినిమాలోని మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే హీరోయిన్ త్రిష. చాలా సంవత్సరాల తర్వాత త్రిష టాలీవుడ్‌లోకి, అందులోని మెగాస్టార్ సరసన రీ ఎంట్రీ ఇస్తుండడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. స్టాలిన్ తర్వాత ఈ కాంబినేషన్‌ని స్క్రీన్‌పై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాపై బజ్ పెంచడానికి మేకర్స్ త్వరలోనే ఒక పవర్ఫుల్ టీజర్‌ను వదలడానికి ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాక విశ్వంబర ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున మొదలుపెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మరి విశ్వంబర విషయంలో వాయిదా పడ్డా సరే, క్వాలిటీ కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటివన్నీ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.